హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నేచురల్ ఫార్మింగ్లో మరియు కెమికల్ ఫార్మింగ్లో విత్తనం మొలక శాతం ఎలా ఉంటుంది, ఏది తొందరగా వస్తుంది అనేది చిన్న ఎక్స్పెరిమెంట్ 2 days క్రితం చేయడం జరిగింది. దాని గురించి వివరిస్తాను మీకు. 23rd సాయంత్రం 4 గంటలకు అలసంద గింజలు ఒక 3 గంటల సేపు నానబెట్టి, తర్వాత ఇందులో ఏమో శాండీ సాయిల్ వేసాను. ఇందులో నా పొలంలోని NF సాయిలు, ఇది పక్క పొలంలోని కెమికల్ సాయిల్ వేసి, ఇందులో వేరే ఏమీ వేయకుండా అందులోనే ఒక్కొక్క గ్లాసులో 2 విత్తనాలు పెట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అంటే 25th మార్నింగ్ అయితే శాండీ సాయిల్లో నుంచి 1 inch మొలక అయితే వచ్చింది. ఇందులో NFలోను కెమికల్లోను రెండిట్లోనూ స్టార్ట్ అయ్యాయి, మొగ్గల్లాగా స్టార్ట్ అయ్యాయి ఉదయం అయితే. కానీ ఇప్పుడు 9కు ఇప్పుడు చూస్తే పొద్దున్నే 9కి అయితే చిన్న చిన్నగా ఉన్నవి, ఇప్పుడైతే కొంచెం పెద్దవైనాయి. అంటే శాండీ సాయిల్లో అయితే 3 inches పొద్దున కంటే ఇప్పటికి 3 inches పొడవచ్చింది. సేమ్ అదేవిధంగా NFలో పొద్దున్నే మార్నింగ్ మొగ్గలాగా ఉన్నది ఇప్పుడు 3 inches పొడవుతో మంచిగా ఆరోగ్యంగా, కొంచెం కాండం కూడా లావుగా వచ్చింది. అదే శాండీ సాయిల్లో అయితే సన్నగా వచ్చింది కానీ పొడవుగా వచ్చింది. సేమ్ 3 inches పెరిగింది, అది గమనించడం జరిగింది. అదేవిధంగా ఉదయమే మొగ్గ తొడిగిన ఈ కెమికల్ సాయిల్లోని విత్తనం ఇంకా ఆ మొగ్గలోనే ఉంది, అంటే పప్పు నుంచి ఇంకా పొట్టు కూడా ఊడలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కెమికల్ కంటే NFలో మంచిగా మొలక వచ్చింది, మొలక వస్తుందని కూడా గమనించడం జరిగింది. శాండీలో కూడా మొలక వచ్చింది, కానీ కాకపోతే దీని మొలక అయితే సన్నగా ఉంది. ఇదంతా అంటే స్ట్రెంతీగా రాలేదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.